హాయ్ వివర్స్, మనం వచ్చేసి పద్య నవరత్నాలు వచ్చేసి సాధన పత్రము 10 చూస్తున్నాము. స్వీయ రచన ఇది మనము నోట్బుక్లో రాస్తున్నాము. ఇది వచ్చేసి వర్క్షీట్లో రాస్తున్నాము. క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాము? జ్ఞానం పెంచుకోవడానికి, అసలు విషయం తెలుసుకొని విలువలు పెంచుకోవడానికి, ప్రగతి సాధించడానికి ప్రశ్నలు వేస్తాము. ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడమో అవసరమని పద్యంలో చెప్పారు. అవసరానికి అప్పు ఇచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పేటువంటి బ్రాహ్మణుడు మొదలైనటువంటి వారు గ్రామంలో ఉండడము అవసరము అని పద్యంలో చెప్పారు. ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ గుణాలు ఉంటాయి? కోరకుండానే చెట్లు పండ్లనిస్తాయి, మేఘాలు అమృతం వంటి వర్షాన్ని ఇస్తుంది, నిండైనటువంటి సంపదల చేత పండితులు అహంకారం పొందకుండా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఈ విధమైనటువంటి సహజ లక్షణాలు ఉంటాయి. శత్రువు విషయంలో మనము ఎలా ప్రవర్తించాలి? చంపదగినటువంటి శత్రువు చేతికి చిక్కినా కీడు చేయకుండా ఏదైనా ఉపకారము చేసి పంపాలి. శత్రువు విషయంలో ఇదే మనము విధించేటువంటి నిజమైనటువంటి శిక్ష.